హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ పద్మ అంటే ఈరోజు చిన్న బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ అంటే నేను తీసుకునే ఫుడ్ స్టార్ట్ చేశాను. గ్యాస్ వస్తుందని చెప్పి ఒక 1 వీక్ నుంచి అదే తాగుతున్నాను. చాలా మటుకి బాగుంటుంది. మీకు కూడా చూపిస్తాను, వీలైతే చేసుకోండి. జొన్నలండి, ఒక రోజల్లా నానబెట్టాను. జొన్నలు నిన్న పొద్దున్న నానబెట్టాను, ఈరోజుకి నానయ్యి దాన్ని మిక్సీ పట్టాను. అంటే అంత మెత్తగా కాకుండా అది గట్ల ఇట్లా జొన్న పిండి పట్టేసి దాన్ని జావలాగా కాసాను అనమాట. అంటే మనం గట్టిగా కాసుకుంటాం కదా, కొంచెం నీళ్లు మరగబెట్టి ఒక గ్లాసులో సన్నీళ్ళలో ఇది కలిపి ఆ మరిగే నీళ్ళలో అది పోసి ఇట్లా గట్కలాగా కాసాను. దానిని ఇది పాలు కాగబెట్టి పాలల్లో కలుపుకున్నాను అనమాట. చాలా బాగుంది. దీనివల్ల బెనిఫిట్ చాలా ఉన్నాయి అన్నమాట. కొంచెం కాళ్ళు నొప్పులు తగ్గుతాయి, గ్యాస్ ప్రాబ్లం ఉండదు, హెల్దీ ఫుడ్, తొందరగా అరాయింపు అయ్యిద్ది. అన్నంలాగా కాకుండా ముద్దలాగా కాకుండా ఇట్లా జావలాగా అనుకోండి. ఉదయాన్నే చాలా ఇప్పుడు ఇడ్లీ దోశలు ఇవన్నీ తినే కంటే కూడా ఈ జావ చాలా కడుపులో బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, కడుపులో ఎత్తుగా ఉంటుంది. ఇక అన్నం ఆకలి అనిపించదు, మంచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా మంచిది. ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఉంటున్నారు, బీపీ పేషెంట్లు ఉంటున్నారు. వాళ్ళందరికీ ఛాయ్లు టీలు కాఫీ అవి ఇవి కాఫీలు తాగే కంటే ఇది జావలా కాసుకొని ఒక గ్లాసు కాసుకొని తాగారనుకోండి, కొంచెం జావలాగా మరగబెట్టుకొని చాలా బాగుంటుంది. ఇది నేను ఇట్లా తాగుతున్నాను ఇప్పుడు. చాలా బాగుందండి, టేస్ట్ కూడా సూపర్గా, ఒక ఛాయ్ లెక్క. నాకైతే బాగుంది. మీకు ఎలా అనిపించిందో తెలీదు. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ పెట్టండి. బాయ్.